నిజామాబాద్ అడ్డాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హవా తగ్గింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడుగులకు మడుగులొత్తిన నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. సొంత పార్టీతో విభేదించిన తర్వాత కవితను కలిసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సొంత జిల్లాలో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. కవిత పర్యటనపై బీఆర్ఎస్ నాయకత్వం అడుగడుగునా నిఘా పెట్టింది. ఎవరెవరిని కలిశారు, ఏం చర్చించారు అన్న అంశాలపై కోవట్ల ద్వారా ఆరా తీసిందా? For more details, was the story. నిజామాబాద్లో రాజకీయ అరంగేట్రం చేసిన కల్వకుంట్ల కవిత మళ్లీ ఇక్కడి నుంచే కొత్త శకాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ తో సంబంధాలు వికటించడంతో తెలంగాణ జాగృతి జెండాతో మరో ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కానీ స్థానిక నేతల నుంచి ఈ ఎమ్మెల్సీకి సహకారం లభించడం లేదు. గతంలో కవిత అడుగులకు మడుగులొత్తిన నేతలు ఇప్పుడు కనీసం కన్నెత్తి చూడటం లేదు. పైగా అడుగడుగునా పార్టీ నిఘా ఉంటోంది. ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కొత్త పార్టీని పెట్టే ప్లాన్లో ఉన్నారా అన్న విషయాలను వేగుల ద్వారా ఆరా తీస్తోంది అధినాయకత్వం. కోవట్టులతో ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కవితతో పాటు అనుచరులకు కొంత ఇబ్బందిగానే మారింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ వాసి కవిత 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 5 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లాను కనుసన్నల్లో నడిపించారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కావడంతో ఈమె చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు చివరికి జిల్లా మంత్రులు కూడా కవితను కాదని ముందుకు వెళ్లలేకపోయారు. అధికార యంత్రాంగమంతా ఈ ఎమ్మెల్సీ అదుపాజ్ఞల్లోనే పనిచేసింది. పార్టీ వ్యవహారాలు కవిత కనుసైగలతోనే నడిచాయి. ఏ స్థాయి నాయకులైనా తమ సొంత పనులు కావాలన్నా కవిత అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కొందరు ఎమ్మెల్యేలు కవిత అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి ఉన్న సందర్భాలు లేకపోలేదు. సీఎం కేసీఆర్ కూతుర్ని అన్ని అధికారాలను సొంతం చేసుకుని చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ల అధికారం తర్వాత 2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయారు. స్వయాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలోని కవితకు ఓట్లు తగ్గాయి. పరిస్థితులను విశ్లేషించిన కవిత తన ఓటమికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కారణమని నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే కవిత బహిర్గతం చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే దేవుడని, కానీ చుట్టూ దెయ్యాలున్నాయి అన్న కవిత కామెంట్స్ తో రచ్చరాజుకుంది. ఆ వెంటనే తెలంగాణ జాగృతి జెండాతో సొంత కార్యకలాపాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఎమ్మెల్సీ కవిత తన సొంత జిల్లా నిజామాబాద్ లో మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల జిల్లాల్లో పర్యటించినప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ ఎమ్మెల్సీకి దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మచ్చుకైనా కనిపించలేదు. గతంలో కవిత రాక కోసం ఎదురుచూసి రాగానే కంటపడేందుకు పోటీ పడిన ఓ స్థాయి నాయకులంతా ప్రస్తుతం కనుమరుగయ్యారు. నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ తో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని 2 ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం కవిత వెంట ఉన్నారు. మరికొందరు కొద్దిసేపు ఈ ఎమ్మెల్సీ నివాసం దగ్గర తచ్చాడి ఎందుకొచ్చిన తంటా అనుకుని వెళ్లిపోయారు. అయితే ఇలాంటి వారిలో కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పంపిన కోవట్టులన్న ప్రచారం జరుగుతోంది. కవితను కలిసిందెవరు, ఏం మాట్లాడారు, స్పందన ఎలా ఉంది అన్న విషయాలు తెలుసుకోవడానికి కోవట్టులను పంపారని సమాచారం. ఆ తర్వాత కూడా కవితతో టచ్ లో ఉన్న నాయకుల వివరాలు సేకరిస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతోనే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కవితకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి జెండాతో కొత్త ఎజెండాతో కథం తొక్కుతున్న కవిత తన సొంత జిల్లా నిజామాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచే మొదలైన రాజకీయ ప్రస్థానాన్ని సొంత గడ్డలో బలోపేతం చేసుకునే ఆలోచనతో ఉన్నారు. అందుకే స్థానిక సమస్యలు, ఇక్కడి పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను చేరదీసే కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే కవిత వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తోంది అన్నది పొలిటికల్ పండిట్స్ మాట. ఈ పరిస్థితుల్లో గతంలో తనను వెన్నుపోటు పొడిచిన ఓ స్థాయి నేతలను మాత్రం కావాలనే దూరం పెడుతున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలను కలవడానికి
వారిని పిలవడానికి ఇష్టపట్టలేదట. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడి పెళ్లికి దుబాయ్ రావాలని కవితను కలిసి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. దీంతో వారి మధ్య ఉన్న సత్సంబంధాలతో కవిత దుబాయ్ వెళ్తారని అంతా భావించారు. కానీ ఆ రోజు ఇక్కడే తన కార్యక్రమాలు కొనసాగించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా హాజరై దుబాయ్ కార్యక్రమానికి కవిత దూరంగా ఉన్నారు. షకీల్ కుమారుడి పెళ్లికి కవిత వెళ్లకపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ స్పందించలేదు. దీంతో నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలకు తాను దూరమని ఈ ఎమ్మెల్సీ సంకేతాలిచ్చినట్టయింది. లోపల రగులుతున్న ఈ కుంపటి పార్టీ శ్రేణులపై కూడా ప్రభావం చూపుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి పక్షానుండాలో తేల్చుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు. ఎలక్షన్స్ లో ఎవరి పెత్తనం సాగుతుందో తెలియక కారు పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మరి కవిత ఒంటరి పోరాటం ఎవరికి కలిసి రానుంది, ఎవరి కొంప ముంచనుంది అన్న అంశాలను కాలమే నిర్ణయించాలి.